ఐట్ నగర్ సిఐ గారు కొంచెం పట్టించుకోవట్లేదు ఈ కేసును. ఏదైతే గోవర్ధన్కి సంబంధించి సరితకు సంబంధించి ఫోన్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం ఒకసారి. సార్ గుడ్ ఆఫ్టర్నూన్. నమస్తే. సార్ నేను ఈ96 టీవీ యాంకర్ సంతోష్, జర్నలిస్ట్. చెప్పండి. గోవర్ధన్ ఈ సరితకు సంబంధించిన కేసు మా పట్టించుకోవట్లేదు అది ఇదని అంటూ ఉన్నారు సార్. ఏంటి సార్ ఎక్కడ దాకా వచ్చింది సార్? ఇది ఎఫ్ఐఆర్ అయిందా సార్? ఎక్కడ ఉన్నారు ఇప్పుడు? ఇక్కడే ఉన్నాను సార్. కోవిడ్ చెప్తాం. ఇప్పుడు మనం పోలీస్ స్టేషన్ దగ్గరికి సిఐ గారు రమ్మన్నారు కదా, మీద ఆడియో కాల్లో విన్నారు కదా. పోలీస్ స్టేషన్ దగ్గరికి రావడం జరిగింది. గోవర్ధన్ ఎవరైతే ఉన్నారో గోవర్ధన్ వైఫ్ని ఇక్కడ తీసుకురావడం జరిగింది, సరితని. సరిత ఏం చెప్తా ఉన్నదంటే, నాకు తెలియదు అబ్బాయిని ఆయన్ని అమ్ముకున్నాడు, నాకు కుట్లు నొప్పి ఉన్నాయి, నేను వండుకున్నా వెనక కార్లా, నేను రెస్ట్ తీసుకుంటున్నా, ఆయన అమ్ముకున్నాడు అని నీతి వ్యాఖ్యలు చెప్తున్నట్టు అనిపిస్తా ఉన్నది. అన్న ఫస్ట్ నుంచి అడుగుతా ఉన్నారు, ఏమనిపించింది? ఏమైందనంటే, అమ్మా నువ్వు ఆయనకి ఎట్లా సోబత అయింది, ఎట్లా కలిసిపోయారు, 4 సంవత్సరాల నుంచి క్రితం ఉన్నారు, మరి ఉన్న తర్వాత మళ్ళీ ఎందుకు ఇడిపోవాల్సి వచ్చింది, మీకు ఎందుకు గొడవలు వచ్చినాయి అని అడిగాను. నాకు ఎలాంటి సమస్య నాకు కూడా తెలియదు, ఎందుకు చనిపోయిండో మరి ఎట్లా చనిపోయాడో నాకు కూడా తెలియదు. నేను ఆల్రెడీ ఇంకొక పెళ్లి చేసుకున్నాను. ఆ అమ్మాయి చెప్పేది ఏ విధంగా ఉందంటే, నాకు ఏం తెలియదు, మేమిద్దరం చాలా మంచిగా ఉన్నాము, చాలా నీట్ అండ్ క్లీన్ గా మంచిగా ఉన్నాం, మాకు ఎలాంటి గొడవలు లేవు, ఆయన ఎందుకు చనిపోయిండో కూడా నాకు కూడా డౌట్ ఉంది, నేను కూడా తెలుసుకోవాలన్న ఆతృత ఉంది నాకు కూడా. కార్ల వీడియో ఏదైతే ఉందో ఆ వీడియో చూస్తేనేమో అమ్మాయిని వదిలిపెట్టొద్దని అన్నాడు. ఈ అమ్మాయి ఏమో అసలు నాకు ఏం తెలియదు, అసలు నేను అమాయకురాలని, మేమిద్దరం చాలా అన్యోన్యంగా ఉన్నాము అని ఈ అమ్మాయి చెప్తా ఉన్నది. ఇక్కడ మొత్తం మీద ఏం అర్థం అవుతుందంటే, ట్రాక్ తప్పిస్తా ఉన్నారు అనేది పిచ్చ క్లారిటీగా అర్థం అవుతా ఉన్నది. కొడుకే పిల్లగా నమ్ముకున్నాడు అని చెప్తా ఉన్నది అమ్మాయి. మళ్ళీ ఇలా సచ్చిండు నా కొడుకు, ఇలా ఇన్ని రోజులు దాకా ఉన్నావు, ఏడున్నావు, నువ్వు కేసు ఎందుకు పెట్టలేదు, నీకు తెలియకలదానో నా కొడుకు అమ్ముకున్నావు, నువ్వు కేసు ఎందుకు పెట్టలేదు, నీ కడుపు కోతకు. ఇద్దరి మధ్యలో కులం, వాళ్ళది ఒడ్డెర కులం, మాది గౌడ కులం, సెట్ కాదని విడిపోయినామని చెప్తా ఉంది. మళ్ళీ అదే మాట నువ్వు చెప్తే అయిపోయాయి కదా, మళ్ళీ ఎందుకు ఒడిపించినావు, నా పిల్లగా నాకు ఇచ్చేసి నీ అంతా నువ్వు పోయేదండి, ఎందుకు పోయలేదు? హాయ్ హలో, వెల్కమ్ టు ఈ96 టీవీ. ఒకసారి ఈ సిఐతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఐట్ నగర్ సిఐ గారు కొంచెం పట్టించుకోవట్లేదు ఈ కేసును, ఏదైతే గోవర్ధన్కి సంబంధించి సరితకు సంబంధించింది. సో ఫోన్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం ఒకసారి. నాగరాజు గారు అంట. సార్ గుడ్ ఆఫ్టర్నూన్. నమస్తే. సార్ నేను ఈ96 టీవీ యాంకర్ సంతోష్, జర్నలిస్ట్. చెప్పండి. ఈ గోవర్ధన్ ఈ సరితకు సంబంధించిన కేసు మా పట్టించుకోవట్లేదు అది ఇదని అంటూ ఉన్నారు సార్. ఏంటి సార్ ఎక్కడ దాకా వచ్చింది సార్? ఇది అంటే కేర్లెస్గా తీసుకుంటారు, ఇప్పటివరకు అరెస్ట్ చేయలే అమ్మాయిని, కావాలని పెళ్లి చేసుకుందని అంటూ ఉన్నారు. ఏంటి ఎక్కడ దాకా వచ్చింది ఏందని మాట్లాడదామని ఫోన్ చేశాను సార్. ఎఫ్ఐఆర్ అయిందా సార్? హలో, ఇక్కడే ఉన్నాను సార్. కోవిడ్ పిఎస్కి రావాలా సార్? ఓకే ఓకే సార్, ఓకే. పిఎస్కి రమ్మంటా ఉన్నారు సిఏ గారు. సార్ వెళ్దాం, పిఎస్కి వెళ్ళి పోయి మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము. ఇప్పుడు మనం పోలీస్ స్టేషన్ దగ్గరికి సిఐ గారు రమ్మన్నారు కదా, మీద ఆడియో కాల్లో విన్నారు కదా. పోలీస్ స్టేషన్ దగ్గరికి రావడం జరిగింది. ఇప్పుడు అమ్మాయి ఎవరైతే గోవర్ధన్ ఉన్నారో గోవర్ధన్ వైఫ్ని ఇక్కడ తీసుకురావడం జరిగింది, సరితని. సరిత ఏం చెప్తా ఉన్నదంటే, నాకు తెలియదు అబ్బాయిని ఆయన్ని అమ్ముకున్నాడు, నాకు కుట్లు నొప్పి ఉన్నాయి, నేను వండుకున్నా వెనక కార్లా, నేను రెస్ట్ తీసుకుంటున్నా, ఆయన అమ్ముకున్నాడు అని నీతి వ్యాఖ్యలు చెప్తున్నట్టు అనిపిస్తా ఉన్నది. ఫస్ట్ నుంచి మాట్లాడిన ఒక వ్యక్తి ఉన్నాడు, మనం కూడా వినడం జరిగింది. ఒకసారి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం, ఏం చెప్తా ఉన్నది, చెప్పింది ఏమనిపిస్తా ఉంది. అన్న ఫస్ట్ నుంచి అడుగుతా ఉన్నారు, ఏమనిపించింది? ఏమైందనంటే, అమ్మా నువ్వు ఆయనకి ఎట్లా సోబత అయింది, ఎట్లా కలిసిపోయారు, 4 సంవత్సరాల నుంచి క్రితం ఉన్నారు, మరి ఉన్న తర్వాత మళ్ళీ ఎందుకు ఇడిపోవాల్సి వచ్చింది, మీకు ఎందుకు గొడవలు వచ్చినాయి అని అడిగాను. అడిగితే మాకు ఏం గొడవలు రాలేదు, మేము మంచిగానే ఉన్నాము, మరి ఒక కొడుకు కన్నాక తర్వాత కూడా మళ్ళీ ఎందుకు గొడవలు వచ్చినాయమంటే, మేము ఏం కలవలేదు, మేము సవితంగా మంచిగా మేము ప్రేమతోటి కలుసుకున్నాము, మాకు గర్భవతి అయ్యింది, ఆ పిల్లగాని కన్నాము మంచిగానే కన్నాము, హాస్పిటల్ పోయి కన్న తర్వాత మంచిగా నేను కూడా మంచిగానే ఉన్నా, ఆ అబ్బాయి కూడా బాగానే ఉన్నాడు. ఆ అబ్బాయిని ఎత్తుకొని నన్ను అసలు తీసుకొనియలేదు, నాకు కుట్లు నొస్తున్నాయని తీసుకొనియలేదు. ఎత్తుకొని ఆయనంతలో ఆయన ఎత్తుకొని ఎవరికో అలా దోస్తులకు ఎవరికో తీసుకుపోయి ఇచ్చిండు. నేను చూడలేదు, ఆ విషయమే చూడలేదు. మాకు ఎలాంటి గొడవలు కూడా రాలేదు. మేము ఇంటికి వచ్చిన రోజు
ఈ గొడవలు మా చెల్లె పెళ్ళి అయిన దాకా మనం పెళ్లి చేసుకోవద్దు, మా చెల్లె పెళ్ళి అయినాక మేము చేసుకుంటాము అని మేము అనుకున్నాము. అనుకున్న తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చినాం. ఇంటికి వస్తే వాళ్ళ అమ్మ వాళ్ళ నాయన ఏమన్నారు, అమ్మ నాన్న నేను ఈ పిల్లని ప్రేమిస్తున్నా రామని చెప్పిండు. రామని చెప్తే మళ్ళీ వచ్చినా నేను బలవంతంగా వచ్చి తీసుకొచ్చిండు. నాకు ఏంది నువ్వు ఇట్లా ఇక్కడ తీసుకుపోతున్నావు అని రింగ్ రోడ్ కాడ నేను దుంకి చచ్చిపోతా, నేను దుంకుతా అనలకించాను అన్నది. అంటే లేదే మా ఇంటికే తీసుకెళ్తున్నా, మా అమ్మ నాన్న దానికి తీసుకెళ్తున్నా, మా అమ్మ నాన్న ఒప్పియాలి కదా, మరి మనం పెళ్లి చేసుకోవడానికి ఒప్పియాలి కదా అని నేను తీసుకొచ్చి మా అమ్మ నాయన అడిగితే వాళ్ళ అమ్మ వాళ్ళ నాయన అన్నది, వద్దురా ఇప్పుడు ఆమె సంసారం చేసేటట్లేదు, మేము వెళ్ళిపోతాం, సంసారం చేసేటట్లేదు, వద్దురా తీసుకుపోయి దించిరా పో అని అన్నాడు. మళ్ళీ తీసుకుపోయి దించేసి వచ్చినాం. నన్ను తీసుకుపోయి దించొచ్చిండు. అదే కలర్ పెళ్లి ఒప్పుకున్నారని చెప్తా ఉన్నది అమ్మాయి. ఇప్పటిదాకా నేను వచ్చేసరికి మా మామ ఒప్పుకున్నాడు. లేదు ఒప్పుకోలేదంట. అదే చెప్తున్నది, ఒప్పుకోలేదు. మరి మీరు ఏం చేసుకుంటారో ఏం కదరా, మరి మీ ఇద్దరికి ఇష్టమేనా అని అడిగితే లేదు నాన్న అని సపోర్ట్ చేయలేదంట. సపోర్ట్ చేయకపోతే సపోర్ట్ చేసేపు నిలబడ్డాడంట. నిలబడి ఏంది నాన్న ఇట్లా ఈ అమ్మాయిని ప్రేమిస్తా అంటే మరి నీకు ఇష్టమే ఉందారా, మరి ఉంటారా, మరి చేస్తావా ఏమమ్మాయి, మరి మీకు ఇష్టమేనా అని అంటే సపోర్ట్ చేయలేదంట ఈ అమ్మాయి. ఏంది అమ్మాయి అంటే మరి అని 2 సార్లు అడిగితే ఇప్పుడు ఫిక్స్ అంటే నేను ఆల్రెడీ నేను ఫిక్స్ చేసుకున్నా, మ్యారేజ్ చేసుకుంటున్నా అని ఆమె అమ్మాయి అన్నదంట. మ్యారేజ్ చేసుకున్న అమ్మాయి ఎందుకురా, తీసుకుపోయి తోలిచ్చిరాపో అని వాళ్ళ అమ్మ నాన్న అన్నారంట. ఆ రాత్రి తీసుకుపోయి తోలిచ్చి వచ్చిండట. ఇక అప్పటి నుంచి గొడవలు వచ్చినాయి అంట. ఆ గొడవలు ఇంటికి వచ్చినాయి, ఏం అక్కడికి వచ్చినాయి నాకు కూడా తెలియదు. అది కూడా ఆయన ఎందుకు చనిపోయిండో నాకు కూడా దాని వివరణ కావాలి. నేను దాన్ని కూడా ఇంత పెద్దగా అయినప్పుడు నాకు ఎలాంటి సమస్య నాకు కూడా తెలియదు. ఎందుకు చనిపోయిండో మరి ఎట్లా చనిపోయిండో నాకు కూడా తెలియదు. నేను ఆల్రెడీ ఇంకొక పెళ్లి చేసుకున్నా. అది 12 తారీఖు పెళ్ళి ఉంటే 6 తారీఖే పెళ్ళి అయిందంటే అమ్మాయి ఎందుకు లేదని లేదు ఎవరన్నారు, నేను 6 తారీఖే పెట్టుకున్నాను, 6 తారీఖే చేసుకున్నాను పెళ్లి, 12 తారీఖే అవుదాము అని చెప్తున్నాను. ఇది మొత్తం మీద అమ్మాయి ఎవరైతే ఏం పేరు పిల్ల పేరేంది సరిత ఎవరైతే ఉన్నారో సరితతో మాట్లాడడం జరిగింది. నేను కూడా ఉన్న పక్కన. ఆ అమ్మాయి చెప్పేది ఏ విధంగా ఉందంటే, నాకు ఏం తెలియదు, మేమిద్దరం చాలా మంచిగా ఉన్నాము, చాలా నీట్ అండ్ క్లీన్గా మంచిగా ఉన్నాం, మాకు ఎలాంటి గొడవలు లేవు, ఏమి లేవు. ఆయన ఎందుకు చనిపోయిండో కూడా నాకు కూడా డౌట్ ఉంది, నేను కూడా తెలుసుకోవాలన్న ఆతృత ఉంది నాకు కూడా, ఎందుకు గురించి చచ్చిపోయిండని చెప్తా ఉన్నది. ఇక్కడ ఏదైతే కార్లో వీడియో ఏదైతే ఉందో ఆ వీడియో చూస్తేనేమో అమ్మాయిని వదిలిపెట్టొద్దని అన్నాడు. ఈ అమ్మాయి ఏమో అసలు నాకు ఏం తెలియదు, అసలు నేను అమాయకురాలని, మేమిద్దరం చాలా అన్యోన్యంగా ఉన్నాము అని ఈ అమ్మాయి చెప్తా ఉన్నది. ఇక్కడ మొత్తం మీద ఏమర్థం అవుతుందంటే తప్పుదారిలో ట్రాక్ తప్పిస్తూ ఉన్నారు అనేది పిచ్చ క్లారిటీగా అర్థం అవుతూ ఉన్నది. ఇక్కడ మేజర్గా ఏంటంటే సీఏ గారికి మనకు కాల్ చేసినప్పుడు సీఏ గారు రమ్మన్నారు. కేసు పట్టించుకోవట్లేదు అంటే ఏందని అడిగినప్పుడు ఎందుకు పట్టించుకోవట్లేదు, మీరు పిఎస్ దగ్గర రండి అన్నారు. ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్లో ఉన్నారు కాబట్టి బయట అమ్మాయితో మాట్లాడినప్పుడు అమ్మాయి చెప్పిన విషయాలు ఇవి. ఇంకో విషయం ఏమో అర్థం అవుతూ ఉన్నదంటే న్యూచువల్గా ఇక్కడ కొన్ని డౌట్లు వస్తూ ఉన్నాయి. అంటే సరే వీళ్ళు ఇక ఒక మాట అనాలి కానీ బుద్ధి లేక కన్నారా, లేదంటే మైండ్ గిట్ల లేక కన్నారా, కన్న వెంటనే సరే ఆయనకంటే బుద్ధి లేదు, కన్నదానివి 9 నెలలు పెంచిన దానివి, కడుపులో మోసిన దానివి, నీకు తెలియాలి కదా అని అడిగితే లేదు మాకు డెలివరీ అయిపోయింది, ఆడ 5 రోజులు కూడా లేము, హాస్పిటల్లో 3 రోజులే ఉన్నామంటారు. డిశ్చార్జ్ దాంట్లో 5 days అని ఉంది. మరి అమ్మాయి చెప్పేది నిజాలు అనుకోవాలా లేదంటే పచ్చబద్దాలు అనుకోవాలా అనేది మేజర్ డౌట్ అవుతుంది. ఒక్కసారి పెళ్లి విషయానికి వచ్చేసరికి కూడా నన్ను ఇంటికి తీసుకుపోయిన విషయం వాస్తవమే, మాట్లాడిన విషయం వాస్తవమే, కానీ అమ్మాయి పెళ్లి ఫిక్స్ చేసిన అమ్మాయి మన ఎందుకురా వెళ్ళిపోమని అన్నా నేను, వాళ్ళ డాడ్ అన్నాడని అమ్మాయి చెప్తా ఉన్నది. సరిత అన్న అమ్మాయి చెప్తా ఉన్నది. ఇక్కడ వీళ్ళ పేరెంట్స్ చెప్పే విధానం ఏ విధంగా ఉందంటే, లేదు ఒప్పుకున్నారు, వీళ్ళు ఆల్రెడీ డబ్బులు పెట్టి షాపింగ్ కూడా చేసిరని చెప్తా ఉన్నారు. మళ్ళీ ఒకసారి వాళ్ళ ఫాదర్తో ఒకసారి మాట్లాడదాం. ఇప్పటిదాకా సరితతో మాట్లాడినాం అమ్మాయితోని, మీ ఇంటికి వచ్చిన విషయం వాస్తవం, నన్ను తీసుకొచ్చిండు, నేను డ్రెస్సులనే ఉన్నాను అమ్మాయి చెప్తా ఉన్నది మీరు చెప్పినట్టే. కానీ పెళ్లికి వాళ్ళు ఒప్పుకోలేదు, వద్దని అన్నారు, ఇంకో పెళ్లి ఫిక్స్ అయిన అమ్మాయి మనకెందుకురా తీసుకో ఇంటికడ తోలిమని అన్నారు అని చెప్తా ఉన్నారు. తప్పు లెక్క నేను అసంటిది అనలేదు. నువ్వు నోరు తీర్చి అనలేకుంటే కుంకు అంటే నువ్వు ఏందన్నట్టు మాట, నువ్వు గట్టిగా అంటే నేను నాకు ఇష్టం అన్నట్టు నువ్వు వచ్చి అదే పొలిటీషియన్లకు వచ్చి దరఖాస్తు రాసుకొని నువ్వే ముందలుండి సైన్ పెట్టినుంటే నేనెందుకు వద్దాందు, నువ్వు చక్కగా లేక నీ కొడుకే పిల్లగా నమ్ముకున్నాడని చెప్తా ఉన్నది అమ్మాయి. మళ్ళీ ఇలా సచ్చిండు నా కొడుకు, ఇలా ఇన్ని రోజులు దాకా ఉన్నావు, ఏడున్నావు, నువ్వు కేసు ఎందుకు పెట్టలేదు, నీకు తెలియకలదానో నా కొడుకు అమ్ముకున్నావు, నువ్వు కేసు ఎందుకు పెట్టలేదు నీ కడుపు కోతకు. మరి ఇద్దరు అండర్స్టాండింగ్తో నమ్ముకున్నారంటే, లేదు నేను బండుకున్నా కుట్ల నొప్పి ఉండి కార్లో ఆయన ముంగట ఎవరికో ఇచ్చేసి నాకు తెలియదు అంటు. కుట్ల నొప్పులు ఎట్టు వచ్చినాయి నీకు, ఆపరేషనే కాకపోయా నార్మల్ డెలివరీ అయినప్పుడు నీకు కోతనే లేదా, ఏ విధంగా అయింది నీకు? అమ్మాయికి ఆపరేషన్ కాలేదా? కాలే. మరి అమ్మాయి ఎందుకు అట్లా? నార్మల్ డెలివరీ అయింది, అదే రిపోర్ట్లో ఉంది కదా, నార్మల్ డెలివరీ. నార్మల్ నుంచి వస్తే నార్మల్ డెలివరీకి
అదే అడుగుతున్నా, ఎందుకు వచ్చినాయి? ఆ డాక్టర్ ఇస్తాడు కదా, అలా రిపోర్ట్లు ఉంది కదా. నార్మల్ డెలివరీ అయింది, 7 నెలల కడుపు, అది 9 నెలలకు అయ్యేది, 7 నెలలకే డెలివరీ అయింది. మళ్ళీ ఎందుకు అయింది అట్ట? ఓకే, ఏమనుకుంటారు మీరు? ఇప్పుడు ఏం అబద్ధాలు ఆడుతుంది అనుకుంటున్నారా? ఆ అమ్మాయి 100% మాత్రం అబద్ధం ఆడుతున్నది. నేను వచ్చిన దానికి ఒకటే మాట, నేనేమనంటే తెచ్చినప్పుడు కూడా నీకు ఇష్టం ఉంటేనే చేసుకో, లేకుంటే నాకు ఒక పిల్ల ఉంది, నీ పిల్లని నిన్ను తెచ్చి మన తెచ్చి రేపు నా పిల్లకి ఏదో అని నేను అన్నా. ఇష్టంలే కాదు, నువ్వు ఒక మాట గట్టిగా నేను చేసుకుంటానని ముందుకు రాలేను. మీ కొడుకే బూతులు తిట్టేవాడు అమ్మాయిని అని చెప్తా ఉంది ఇప్పుడు లోపల. అమ్మాయి డైరెక్ట్ గా స్వయంగా నాతోనే మాట్లాడింది. మూతులు కాదు, ఒక్క మాట తిట్టాడు. ఆడు ఏమున్నా నీతోటి ఏం మాట్లాడిండు చెప్పు 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 అరే చెప్పు అని ఇంతవరకు అని మాట్లాడిండు. ఆయన మాట్లాడిండు, అందుకే నేను రిటర్న్ నేను తిట్టినా. నువ్వెందుకు తిట్టినావు బూతులు అంటే ఆ అమ్మాయి చెప్పే విధానం ఏ విధంగా ఉంది. మరి 4 ఏళ్ల నుంచి పిల్లగాడు పుట్టినప్పటి నుంచి నీకు తెలియదా? మళ్ళీ ఎట్ట వాడుకున్నావు? అవును, నువ్వు ఎట్ట వాడుకున్నావు? ఇద్దరి మధ్యలో కులం, వాళ్ళది ఒడ్డరి కులం, మాది గౌడ కులం, సెట్ కాదని విడిపోయినామని చెప్తా ఉంది. మళ్ళీ అదే మాట నువ్వు చెప్తే అయిపోయాయి కదా. మళ్ళీ ఎందుకు కొట్టిపించినావు? నా పిల్లగా నాకు ఇచ్చేసి నీ అంతా పోయేదండి, ఎందుకు పోయలేదు? ఇది మొత్తం మీద ఇది పరిస్థితి. సరే, ఆమె చెప్పేటి అబద్ధాలు 100% అబద్ధాలు. మేము పెళ్లి చేసుకోమని చెప్పిన విషయం వాస్తవము, కానీ ఇప్పుడు అబద్ధాలు ఆడుతూ ఉన్నది. సరే, నా పిల్లగాన్ని ఎందుకు కొట్టించింది? కొట్టియాల్సినంత అవసరం లేదు కదా. అమ్మాయి చెప్పేదాన్ని అబద్ధాలని వాళ్ళ డాడీ చెప్తా ఉన్నాడు. మొత్తం మీద చూద్దాం, ఇదంతా కొంచెం కన్ఫ్యూజన్గా ఉంది కేసు. ఏదేమైనా అమ్మాయి ఎట్లా చెప్తా ఉన్నదంటే స్ట్రాంగ్గా చెప్తా ఉన్నది అమ్మాయి. మరి ఇది ప్రీ ప్లాన్డ్ అనుకోవాలనా, లేదంటే ప్రిపేర్ అయింది అనుకోవాలనా, లేదంటే ఏదేమైనా కడుపున పుట్టిన బిడ్డను అమ్ముకోవడం అనేది ఇది చాలా దారుణం. ఇది ఆమె కనీసం కడుపున పుట్టిన బిడ్డ పోయిందన్న ఆ బాధ కూడా కనిపించట్లే అమ్మాయి. నాకు తెలియదు, ఆయనే అన్నాడు, ఆయనే అమ్ముకున్నాడు, నాకు తెలియదు. ఏదైతే పేపర్ ఉందో ఆ పేపర్లో నార్మల్ డెలివరీ అని ఉంది. ఈ అమ్మాయి ఏమో నాకు కుట్లు నొప్పి ఉంటాయి కదా, కుట్లు నొప్పి ఉంటే నేను వండుకున్నా, ఎవరికి వాళ్ళ ఫ్రెండ్స్కి ఇచ్చిండు అని చెప్తా ఉన్నది. మొత్తం మీద నేనేం చెప్తా ఉన్నా, ఇది పచ్చి అబద్ధాలని అర్థమవుతా ఉన్నది. కాబట్టి దీన్ని పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చాలా సీరియస్గా తీసుకొని ఆ బాబుని ఎవరికి ఇచ్చారో ఆ బాబుని తీసుకొచ్చి కనీసం మా కొడుకు పోయినందుకు నా మనమన్నా నా కొడుకులాగా చూసుకుంటానని వాళ్ళు అడుగుతూ ఉన్నారు. కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా కొంచెం సీరియస్గా తీసుకోవాలని కోరుతా ఉన్నాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్.